హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వంకాయ మామిడికాయ రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను 1 కప్ టమాటా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము టమాటాలని. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ రొయ్యలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. రొయ్యలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము.